నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక ఎంపీ గాను, ఒక ఎమ్మెల్యే గాను, ఒక సీఎం గాను, ఇప్పుడు మళ్ళీ ఒక ఎమ్మెల్యే, ఇన్ని పదవులు అలంకరించినా సరే ఆ యొక్క నోటి దురుసు కానీ ఎక్కడ కూడా మారలేదు. పెద్ద అంతరం లేదు, చిన్న అంతరం లేదు. ఐఏఎస్లు కాదు, ఐపీఎస్లు కాదు, ఎవరిని పడితే వారిని వాడు వీడు అని చెప్పి మాట్లాడడాన్ని ఎలా చూడాలంటారు? అంటే ఇప్పుడు మనం జగన్మోహన్ రెడ్డి గురించి చెప్పాలి అంటే ఒక గంట 2 గంటల సమయం సరిపోదు, ఒక రోజంతా పడుతుంది. ఎందుకు అంటే అతనికున్న అహంకారం, అతనికున్న అహంభావం ఎంత తీవ్రంగా ఉంటుంది అంటే అతను ఎవరిని లెక్క చేయడు. అంటే ఎవరైనా మామూలుగా కొంచెం మంచితనం ఉన్న వాళ్ళని గౌరవిస్తారు, కొంత చదువుకున్న వాళ్ళని గౌరవిస్తారు. ఏదైనా అంటే ఏదో ఒక రీజన్ ఉంటుంది, పక్కన వాడిని వయసులో పెద్దవాళ్ళన్నా గౌరవిస్తారు. ఇతనికి అటువంటి క్రైటీరియాలు ఏవీ లేవు. అసలు పెద్దవాళ్ళైనా, తనకన్నా పెద్దవాళ్ళైనా, తనకన్నా బాగా చదువుకున్న వాళ్ళైనా, తనకన్నా మానవత్వం ఉన్న వాళ్ళైనా, ఎవరైనా సరే ఇదే భాష ప్రయోగిస్తూ ఉంటాడు. అంతకుముందు అతను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చాలామంది అనుకునేవాళ్ళు, ఎవరో స్క్రిప్ట్ రాసిస్తున్నారు, ఈయన చదువుతున్నాడు అని. కానీ నేను ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ముందర కూడా నేను చాలాసార్లు చెప్పాను, నేను మీ ఛానల్లోనే చాలాసార్లు చెప్పా, ఇది ఎవరో రాసిస్తున్న స్క్రిప్ట్ కాదు, అతనే రాసుకుంటున్నాడు, అతనే రాసుకొని అతనే మాట్లాడుతున్నాడు, ప్రజల్ని ఫూల్స్ని చేయటానికి కాగితాలు చేతిలో పట్టుకుంటాడు, ఇది ఎవరో రాసిచ్చారు అని ఇందులో ఉన్న బూతులన్నీ వాళ్ళ ఖాతాలోకి వెళ్ళేలాగా కుట్రపూరితంగా ప్రవర్తిస్తాడు ఈ జగన్మోహన్ రెడ్డి అని నేను ఇప్పుడు కాదు, ఎలక్షన్ల ముందర చాలాసార్లు చెప్పాను నేను. చాలామంది ఏమనుకుంటారంటే ఒక స్క్రిప్ట్ వస్తుంది, ఆ స్క్రిప్ట్ పట్టుకొని చదువుతాడు, స్క్రిప్ట్ కూడా సరిగ్గా చదవటం రాదు అని రకరకాలుగా కామెంట్లు చేస్తుంటారు చాలామంది. నా ఖచ్చితమైన నమ్మకం ఉద్దేశం ఏంటి అంటే, నా నమ్మకం ఏంటి అంటే, వేరే ఎవడో రాసేవాడు లేడు, ఇతనే రాసుకుంటాడు. మనకి ఏంటి అంటే మనల్ని మోసం చేయటానికి ఇది స్క్రిప్ట్ ఎవరో రాసిచ్చారు, నేను చదువుతున్నాను అన్న ఫీల్ ఇవ్వటానికి, అతని మనసులో ఉన్న భావాలు ప్రజలకి తెలియకుండా ఉండటానికి జగన్మోహన్ రెడ్డి ఆడుతున్న నాటకం ఇది. ఇట్లా ప్రతిదీ కూడా అంటే చేసే కార్యక్రమాలన్నీ అతనే చేస్తాడు. సజ్జల రామకృష్ణారెడ్డిని ముందరికి దోస్తాడు. సజ్జల రామకృష్ణారెడ్డి చెడ్డ పేరు ఏదైనా వస్తే మొత్తం సజ్జల రామకృష్ణారెడ్డికి వస్తాయి, డబ్బులు వస్తే ఆయనకు వస్తాయి. ఈ తరహా ఆపరేషన్, దీన్ని ఇటువంటి ఈ సీక్రెట్ వెబ్ ఆపరేషన్స్ జగన్మోహన్ రెడ్డి చేస్తాడు అనేది నేను మొదటి నుంచి చెప్తున్న విషయం. ఈ రోజున అతని నోట్లో నుంచి అసలు మామూలుగా అతని తండ్రి స్థాయి వ్యక్తి చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి అంత హేయమైన పదజాలాన్ని ఉపయోగించి మాట్లాడాడు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, ఇప్పటికొక అధికారం కోల్పోయిన అక్కస్సుతోటి రకరకాల కామెంట్లు చేశాడు. బావిలో దూకు అన్నాడు. నిజంగా 11 సీట్లు వచ్చిన వాళ్ళు బావిలో దూకాలా, 164 సీట్లు వచ్చిన వాళ్ళు బావిలో దూకాలా అని ఎవరైనా అడిగితే ఏం సమాధానం చెప్తాడు జగన్మోహన్ రెడ్డి? అంటే ప్రతిదీ కూడా అధికారంలో ఉన్నప్పుడు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే పవన్ కళ్యాణ్ గురించి, ఆయన వ్యక్తిగత జీవితం గురించి ఎంత నీచంగా మాట్లాడాడో, ఎదురుగా ఎవరున్నారు అన్నది కూడా విచక్షణ కూడా లేకుండా స్కూలు పిల్లల ముందర నువ్వు అది బీకలేవు, ఇది బీకలేవు అని చెప్పి మాట్లాడాడు. ప్లస్ ఆయన వ్యక్తిగత జీవితం గురించి, పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడాడు. ఎన్నికల క్యాంపెయిన్లో కూడా మనం చూసాం. ఆ బుట్ట రేణుగానే ఒక ఆమె ఉంది, కర్నూలు, ఉమ్మడి కర్నూలు జిల్లాకి సంబంధించిన ఆమెకి హైదరాబాదులో మాదాపూర్ ఏరియాలో సగం ఆస్తులు ఆమె. మాదాపూర్ అంటే తెలుసు కదా, మాదాపూర్ ఏరియాలో సగం ఆస్తులు ఆమె. అంటే మాదాపూర్ నుంచి కూకటపల్లి మధ్యలో
ఆమెకున్న ఆస్తులు ఎన్ని ఉన్నాయో ఆమెకే తెలియదు. కూర్చొని లెక్క రాసుకుంటే తప్ప తెలియవు. సడన్గా అడిగితే ఆమె కూడా చెప్పలేదు అన్ని ఆస్తులు ఉన్నాయి. ఆమెను పట్టుకొని ఏం చెప్పాడు? అంతంత మాత్రమే ఆస్తులు అంతంత మాత్రమే, డబ్బులు లేవు. పాపం బుట్టమ్మ, ఆమె పేరు బుట్ట రేణుక. బుట్టమ్మట ఏంటో, రేణుకమ్మ అనాలి అంటే రేణమ్మ అనాలి, ఏదో అనాలి, బుట్టమ్మ అంటాడు. అంటే అతను మాట్లాడే మాటలు ఇవన్నీ కూడా మీరు ఎప్పుడైనా గమనించండి. జగన్మోహన్ రెడ్డి మాట్లాడే మాట అసలు మొత్తం కలిపితే, అంటే మొన్న ఎప్పుడో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు, 2 గంటల 45 నిమిషాలు మాట్లాడాడు. మీకు ఏఐ టెక్నాలజీ తెలిసే ఉంటుంది కదా. మీరు జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన 2 గంటల 45 నిమిషాల స్పీచ్ని ఏఐలో వేసి ఇందులో పజులు, అంటే సెంటెన్స్ మధ్య గ్యాపులు, సెంటెన్స్ రిపిటేషన్స్ తీసేసి ఇవ్వు అంటే కరెక్ట్ 3 నిమిషాలు వస్తుంది. 2 గంటల 40 నిమిషాలు కాస్త 2 గంటల 45 నిమిషాల వీడియోలో రిపిటేషన్స్ తీసేసి నాకు ఇవ్వు అని మీరు ఏఐని అడిగితే అన్ని ఒక్కొక్క సెంటెన్సు 3 సార్లు 4 సార్లు చదువుతాడు. మీరు గమనించండి. నేను ఈరోజు ఇప్పటివరకు మీరు గమనించి ఉండరు. మీరు ఇప్పుడు నేను చెప్పాను కదా, ఒకటే సెంటెన్స్ని అటు తిప్పి ఇటు తిప్పి ఇటు తిప్పి అటు తిప్పి చెప్తూ ఉంటాడు. అట్లా ఎవరు చెప్తారో తెలుసా? మానసిక శాస్త్రం చదివిన వాళ్ళని ఎవరన్నా అడిగితే మీకు ఖచ్చితమైన సమాధానం వస్తుంది. మీకు మానసిక శాస్త్రం చదివేంత సమయం ఇప్పుడు లేదు కాబట్టి నేనే చెప్తా. ఎవడైతే అబద్ధం చెప్తాడో, ఎవడైతే నేను చెప్పేది అబద్ధం అని తనకి తానుగా నమ్ముతాడో, అలాంటి వ్యక్తే ఒక్కొక్క సెంటెన్స్ని 2 సార్లు 3 సార్లు అటు తిప్పి ఇటు తిప్పి చెప్పుకుంటూ ఉంటాడు. అంటే జగన్మోహన్ రెడ్డి తను మాట్లాడేవన్నీ అబద్ధాలు అనే విషయం తనకి తాను తెలుసు. ప్రజల్ని ఫూల్స్ చేయటానికి ఒకటే సెంటెన్స్ను 3 సార్లు 4 సార్లు రిపీట్ చేసి మాట్లాడతాడు. చూడండి, దిస్ ఈజ్ ది సైకాలజీ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి. సార్, గతంలో కూడా ఒక రకమైన వార్త వచ్చింది సార్. ఏంటి అంటే సొంత బాబాయ్ అయిన వైఎస్ వివేకానంద రెడ్డి గారిని దాడి చేశారని చెప్పి తెలిసి, అటు సోనియా గాంధీ గారికి కూడా తెలిసి, ఇదంతా కూడా తెలుసు. సో సొంత బాబాయిని లెక్క చేయకుండా చేసుకున్నాడని సంగతి తెలిసింది. సో అంటే ఆ మనస్తత్వాన్ని ఎలా చూడాలంటారు? ఇలాంటి వాళ్ళు రాజకీయాల్లోకి పనికొస్తారంటే ఏం చెప్తారు? అంటే మీకు రాజకీయాల్లోకి పనికిరాడని ప్రజలు తేల్చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రతిసారి కూడా ఎంత నీచంగా మాట్లాడుతున్నాడు అంటే, ఇప్పుడు జనసేన ఎమ్మెల్యే ఒక ఆయన ఒక ఇల్లీగల్ కనెక్షన్కి సంబంధించి దొరికాడు. అతన్ని పట్టుకొని వాడు వీడు అని మాట్లాడుతున్నాడు. నీ టైంలో దొరికిన వాళ్ళందరి సంగతి ఏంటి? ఇప్పుడు జనసేన 3 మెంబర్డ్ విచారణ కమిటీ వేసింది. వాళ్ళు కరెక్ట్గా వారం రోజుల్లో రిపోర్ట్ ఇవ్వాలని చెప్పింది. తర్వాత యాక్షన్స్ ఉంటాయని చెప్పేశాడు పవన్ కళ్యాణ్. జనసేన వాళ్ళు కూడా దాని గురించి పెద్దగా ఎక్కువ మాట్లాడటంలా. కమిటీ వేశారండి, నిజ నిర్ధారణ కమిటీ, అది తేలిన తర్వాత మేము మాట్లాడతామని ఊరుకున్నారు చాలా గౌరవప్రదంగా. అటువంటిది ఇదే జగన్మోహన్ రెడ్డి నీకు ఎంతమంది గోరంట్ల మాధవ్ అనే ఎంపీ మొత్తం నగ్నంగా వీడియో కాల్ చేస్తే కనీసం నువ్వు పిలిచి మాట్లాడేవా? జగన్మోహన్ రెడ్డి కనీసం పిలిచి ఏందే తప్పు కదా అన్న, అట్లా చేయొచ్చా అన్నావా? అవంతి శ్రీనివాస్ కానీ, అంబటి రాంబాబు కానీ, ఎంతమంది అసలు అటు కూర్చొని ఆడపిల్లలతోటి మాట్లాడటం, గంట అరగంట అని మాట్లాడుకుంటుంటే ఎప్పుడన్నా పిలిచి నువ్వు మందలించావా? అనంతబాబు ఎమ్మెల్సీ కావచ్చు, కుక్కల విద్యాసాగర్ కావచ్చు. మీరు అనంతబాబు ఎమ్మెల్సీ అంటే మీకు ఒక ఫోటో చూపించా. ఇది ఎప్పుడుతో ఈ అనంతబాబు, ఈయన ఎమ్మెల్సీ అనంతబాబు. ఇతను దళిత డ్రైవరు సుబ్రహ్మణ్యాన్ని మర్డర్ చేసి నేనే మర్డర్ చేశాను అని ఒప్పుకున్న వ్యక్తి. ఈ ఫోటో ఏదో మీరు అనుకోవచ్చు ఏదన్నా పాత ఫోటోనేమో అని, ఇది నిన్నటి ఫోటో. ఇది మీరు అనుకోవచ్చు, మీరు ఏదో నిన్నటి పాత ఫోటో తీసుకొచ్చి ఇప్పుడు చూపిస్తున్నారు ఏంటి సత్యమూర్తి గారు అని మీరు అడగచ్చు. ఇది నిన్నటి ఫోటో. నిన్న కలిశాడు, మర్డర్ కేసు అక్యూజ్డ్, మర్డర్ కేసులో ఉన్నాడు. ఇతని మీద ఎమ్మెల్సీగా ఉంటే కనీసం యాక్షన్ తీసుకోలే.
న్యూడ్ వీడియో కాల్స్ కూడా మాట్లాడు. ఇతను ఆ తర్వాత మన న్యూడ్ వీడియో కాల్స్ వచ్చినాయి. ఇతన్ని పక్కన పెట్టుకొని చక్కగా ఫోటో తీయించుకుంటూ జనసేన ఎమ్మెల్యే గురించి మాట్లాడు. ఇదిట జంగిల్ రాజ్ అంటాడు. నువ్వు ఇతన్ని న్యూడ్గాలు మాట్లాడిన అతన్ని పక్కన పెట్టుకొని ఫోటో దిగి చక్కగా అసలు ఎంత బాగా భుజం మీద చేసి ఇద్దరు ఎంత, మీకు ఈ ఫోటో పంపిస్తాను, మీరు డిస్ప్లే చేయొచ్చు, ఎంత ఆనందంగా నువ్వు నా సోదరుడివి, నువ్వు నా తమ్ముడివి, నువ్వు రక్తం పంచుకోకపోయినా నువ్వు నా తమ్ముడివి అని చెప్పి సొంత తమ్ముడు వస్తే ఎంత ఆనందంగా ఉంటారో అంత ఆనందంగా ఉన్నాడు. న్యూడ్ వీడియో కాల్ చేసిన అనంతబాబు. నువ్వు మరి జనసేన ఎమ్మెల్యేని తిట్టే నీకు అర్హత ఎక్కడుంది? ఎట్లా తిడతావు? నువ్వు ఒక న్యూడ్ వీడియో కాల్ చేసిన వాడిని పక్కన పెట్టుకొని మరి ఇది జంగిల్ రాజు కాదా? ఇది కదా జంగిల్ రాజు అంటే. నేరాలు చేసిన వాళ్ళు, మర్డర్లు చేసిన వాళ్ళు యథేచ్ఛగా నీ దగ్గరకు వస్తారు, నువ్వు మాట్లాడతారు, నువ్వు చిద్విలాసంగా నవ్వుతూ ఉంటావు. నేరస్తులను చూస్తే నవ్వటం ఏంటో నాకు ఇప్పటికీ అర్థం కావట్లా. నేరస్తులతోటి ఫోటో దిగాలి అంటే ఎవడైనా సిగ్గుపడతాడు. ఈ నేరస్తుడితో మనం ఫోటో దిగటం ఏంటని. అటువంటిది ఇంత ఆనందంగా, ఎంత తన్మయత్వంతో మీకు క్లోజప్ చూస్తే చక్కటి చిక్కటి చిరునవ్వు అని చెప్పి ఎంత ఆనందంగా ఉన్నాడో చూడండి మనిషి. ఇతనే కాదు, ఇతని పక్కనున్న అతను కూడా ఎంత ఆనంద పరవశుడై ఉన్నాడో చూడండి, క్లోజప్లో చూడండి. అంటే మనం చేసే పనులేంటి, మనం చెప్తున్న మాటలేంటి, నీకు ఒక్కటి కాదు రెండు కాదు కించపరిచే మాటలు, సాటివాడిని న్యూనతపరిచే మాటలు మాట్లాడటం హీరోయిజం అనుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. నువ్వు అటువంటి మాటలు మాట్లాడటం వల్ల, నువ్వు అటువంటి మాటల్ని మాట్లాడించటం వల్ల, అటువంటి మాటలు మాట్లాడేవాడు నిండు అసెంబ్లీలో నీ ముందరే విచ్చలవిడిగా పెట్టరేగిపోయి మాట్లాడుతూ మహిళల మాన ప్రాణాల గురించి నువ్వు మాట్లాడుతూ ఉంటే నువ్వు శభాషని భుజం తట్టినందువల్ల నీకు వచ్చింది 11 సీట్లు. ఇప్పటికీ నీ ప్రవర్తనలో మార్పు రాలా, ఇప్పటికీ నీలో పశ్చాత్తాపం కనపట్టలా. అధికారంలో ఉన్నంతకాలం అహంకారంతో ప్రవర్తించిన నువ్వు 11 సీట్లకి పడిపోయినా కానీ ఈ రోజుకి అదే అహంకారాన్ని ప్రదర్శిస్తూ ఉన్నావు. ఇంకా జగన్మోహన్ రెడ్డి మనస్తత్వాన్ని ఇంతకన్నా ఎక్కువ విశ్లేషించటం అనవసరం. సో చూద్దాం సార్, మొత్తానికి జగన్మోహన్ రెడ్డికి మారడానికి అర్థమవుతుంది. సో చూద్దాం జరుగుతుంది. నమస్తే సార్. నమస్కారం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.